4వ తరగతి తెలుగు సంసిద్ధత 1వ రోజు. భాషా క్రీడ. ఈ భాషా క్రీడని అక్షరాల బుట్ట తయారు చేసి మీ టీచరు మీతో ఆడిపిస్తారు. కింది వాక్యాలను చదవండి. ఈ జడ అమల జడ, ఊరవతల ఊడల ఊయల, ఆ గంట జయ గంట. మనం చదవగలం. చదవడం, వ్యక్తపరచడం. ఇక్కడ వర్ణమాల చార్ట్ అయితే ఇచ్చారు. దీన్ని ఉపయోగించి గుర్తుపెట్టుకొని ఇవి మనం చేయాల్సి ఉంటుంది. కింద గీసిన పదాలలోని అక్షరాలను అక్షరమాల పటంలో గుర్తించి చదవండి. జడ, ఈక, దండ, గంట, ఆట, ఔటు, పడవ, ఉడత, బాలపం, అరక్క, పనస, శనగ. గీత గీసిన ఈ అక్షరాల్ని ఈ పటంలో గుర్తించమన్నారు. కింది సూచనల ఆధారంగా పదాలను చదవండి, రాయండి. ఇక్కడ పైన నెంబర్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ని నంబర్స్ దగ్గర ఏ అక్షరాలు అయితే ఉన్నాయో ఆ అక్షరాలని మనం రాయాలి. ఇక్కడ చూడండి, 1, 6. 1లో జ, జ. 6లో ఏముంది? త. కలిపి చదివితే జత. 2, 4, 5. రెండో అక్షరాన్ని అంటే 2వ నెంబర్ ఉన్న అక్షరాన్ని, 4వ నెంబర్ ఉన్న అక్షరాన్ని, 5వ నెంబర్ ఉన్న అక్షరాన్ని ఇక్కడ రాయాలి. 2వ నెంబర్ ఉన్న అక్షరం ఏంటి? గ. 4వ నెంబర్ ఉన్న అక్షరం డ. 5వ నెంబర్ ఉన్న అక్షరం ప. గడప. ఇప్పుడు 1, 4. 1 జ, 4 డ, జడ. 5, 4, 2. 5 ప, 4 డ, 2 గ, పడగ. 6, 3, 2, 4. 6వ అక్షరం త, 3 ల, 2 గ, 4 డ, తలగడ. ఇప్పుడు 6, 7 అక్షరాలని రాయాలి. ఇక్కడ 6వ అక్షరం ఏముంది? ఈ కృత్యానికి సంబంధించి ఇదనమాట. 6వది ఓ. 7 క, ఒక. 3, 5 హం స, హంస. 7, 4. 7లో క, 4లో ల, కల. 2, 7. 2లో లం, 7వది క, లంక. 4, 7, 4, 7. ల, క, ల, క, లక, లక. కింది పదాలను చదవండి. ఇటువంటి మరికొన్ని పదాలు రాయండి. ఇక్కడ ఈ గళ్ళల్లో కొన్ని అక్షరాలు ఇచ్చారు, హెడ్డింగ్స్. క, గ, చ, త, న. ఈ కాకు సంబంధించిన కొన్ని పదాలు ఇక్కడ రాయమన్నారు, గాకు సంబంధించిన ఇక్కడ రాయాలి. అలాగే ఈ అక్షరాలకు సంబంధించిన పదాలు మనం రాయాలి. క, కలప ఒకటి రాశారు. ఇంకోటి రాద్దాం. కడవ, కళ. ఇప్పుడు గా మీద గడప రాశారు. మనం గంప, గల, గల. చ మీద చలమ రాశారు. మనం ఏమి రాద్దాం? చదరం, చెమట. తా మీద తబల రాశారు. మనం తల, తడక. నా మీద నడక.
నలక, నరకం. కింది పదాలకు డమ్ చేర్చి చదవండి, రాయండి. ఉదాహరణకి ఓగడం, వీటన్నిటికీ డమ్ చేర్చాలి. డమ్ రాద్దాం. ముందు డమ్ అంటే డా రాసి సున్నా పెట్టాలి. డమ్, 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 డమ్. ఇప్పుడు ఇవి చదివితే ఆడడం, నడపడం, తరగడం, అరవడం, పలకడం, కరవడం. ఇప్పుడు ఇవన్నీ చదువుదాం. ఆడడం, తరగడం, పలకడం, నడపడం, అరవడం, కరవడం. ఇది ఒక్క లేఖనం. టీచర్ డిక్టేషన్ చెప్తారు, దాన్ని మీరు రాయాలి.